వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆదానీపై అమెరికాలో నమోదైన కేసు గురించి మనందరం గత కొంతకాలం నుంచి వార్తల్లో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అనేక యూట్యూబ్ ఛానల్స్లో మేధావులు కానీ తర్వాత జర్నలిస్టులు కానీ వాళ్ళ అనాలిసిస్లు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒకే క్వశ్చన్ చేస్తున్నారు. ఆదానిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈ విషయంలో ఆదానిని పట్టుకోవాలి, లేకపోతే ఆదాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. అమెరికాలోనే కేసు నమోదైనప్పుడు మన ఇండియాలో కూడా లేకపోతే ఈ స్కామ్ జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అవ్వాలి కదా అని చెప్పి తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆదానిని టచ్ చేస్తే ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదానిని కనుక ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టయితే నెమ్మదిగా ఈ కేసు డైల్యూట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కేసు వెనకాల లంచాలు తీసుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ కేసులోంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేధావులంతా కూడా పదే వచ్చి ఆదాని పేరు ప్రస్తావిస్తూ ఆదానిని పట్టుకోవాలి, ఆదానిని అరెస్ట్ చేయాలి, ఆదాని మీద కేసు పెట్టాలంటున్నారంటే దీని వెనకాల ఉన్న అసలు మర్మం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పుడు ఒరిస్సా తర్వాత మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కాపాడే ఉద్దేశమే నాకు దీంట్లో కనపడుతుంది. ప్రముఖంగా ఒక మేధావి అయితే మాత్రం అసలు ఆదాని కోసం దేశాన్ని బలి చేయొద్దు అని చెప్పి కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి విపరీతంగా వీడియోలు చేస్తున్నాడు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన కాడి నుంచి గంటకు 2 గంటలకు ఒక వీడియో చొప్పున ఆదాని పేరు ప్రస్తావిస్తూ ఆదానిని ప్రముఖంగా పేర్కొంటూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆదానిని నిజంగా పట్టుకోవాలి లేదా ఆదానిని ఏదో జైల్లో పెట్టాలి అనే ఉద్దేశం ఆయన చేసే వీడియోలో నాకైతే కనపట్ల. ఈ ఆదానిని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కేసు కనుక బలంగా ముందుకు రావడం, ప్రభుత్వాలు కనుక ఈ కేసు మీద నిర్ణయం తీసుకుంటే అప్పటి ముఖ్యమంత్రులు అందరూ ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాని ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తే ఏమవుతుందంటే నిదానంగా ఈ కేసు డైల్యూట్ అయిపోద్ది. అట్లా ఒకసారి ఈ కేసును కనుక చూసినట్లయితే మనం చాలా మంది మేధావులు చాలా రకాలుగా ఈ కేసు గురించి వీడియోలు చేశారు, అనాలిసిస్ చేశారు, అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఈ కేసు గురించి అర్థం కాని వాళ్ళకి కొంత సరళమైన భాషలో ఒక ఉదాహరణ తీసుకుని మనం మాట్లాడుకుందాం. ఆదాని నేతృత్వంలో ఏంటంటే ఒక వస్తువు తయారు చేశారు అనుకుందాం. సపోజ్ దువ్వెనో లేకపోతే సబ్బో లేకపోతే ఏదన్నా ఒక వస్తువు అంటే సమాజానికి ఉపయోగపడే ఒక వస్తువు తయారు చేశారు అనుకుందాం. దాని ఖరీదు 10 రూపాయలు ఖర్చు అయితే అంటే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళు దాన్ని ఉత్పత్తి చేయడం కోసం అంటే ఆ ప్రొడక్ట్ ఉత్పత్తి చేయడం కోసం తర్వాత దాని మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి దాని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాన్ని 10 రూపాయలకు అమ్మాలనుకుందాం. కానీ అదే వస్తువు మార్కెట్లో అప్పటికే 7 రూపాయలకో 6 రూపాయలకో లభిస్తుంది అనుకోండి, ప్రజలు దాన్ని కొనరు. అట్లాగే ఇప్పుడు వీళ్ళ పవర్ ప్లాంట్కి సంబంధించి లేకపోతే వీళ్ళ సోలార్ పవర్కి సంబంధించి కూడా విద్యుత్ విషయంలో కూడా ఏం జరిగిందంటే వాళ్ళు జనరేట్ చేసిన సోలార్ పవర్ని కనుక మార్కెట్లో ఒక రేటుకి కనుక వాళ్ళు విక్రయించాలనుకుంటే అంటే వాళ్ళకైన ఖర్చు అన్ని లెక్కలు వేసుకుని ఒక రేటుకి విక్రయించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికన్నా తక్కువ రేటుకే మార్కెట్లో అప్పటికే సోలార్ పవర్ దొరకడం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర విద్యుత్ కొనడానికి ఎవరో ముందుకు రాలేదు. అంటే ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. అంటే మన వస్తువు ఉదాహరణ చెప్పుకున్నాం కదా, అట్లా వీళ్ళు అమ్మే వస్తువు ధర ఎక్కువ ఉన్నప్పుడు దానికన్నా తక్కువ రేటుకి వేరే కంపెనీల వాళ్ళు తక్కువ ధరతో కనుక వస్తువులు అందిస్తున్నప్పుడు వీళ్ళ వస్తువులు ఎలా కొనరో ప్రజలు కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ఈ విద్యుత్ విషయంలో కూడా అదే జరిగింది. అప్పుడు ఏమైందంటే వీళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళందరూ కూర్చుని ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. ఇప్పుడు మన సోలార్ విద్యుత్తుని అమ్మాలంటే ఏం చేయాలి అని ఒక కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సింపుల్గా ఒక సలహా ఇచ్చి ఉండవచ్చు. ఇది నా ఊహాత్మకమైన విషయం. ఇది సలహా ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఈ విద్యుత్ సరఫరా వ్యవస్థ లేకపోతే విద్యుత్ పంపిణీ వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి మీరు ఎవరైనా ముఖ్యమంత్రి కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోండి అని చెప్పి వాళ్ళ సలహా ప్రకారం ఆలోచించినప్పుడు ఈ ఆదాని గారికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు సృష్టించి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తగా తర్వాత పెద్ద ఆర్థిక రంగ నిపుణుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అంటే ఆయన నెలకొల్పిన కంపెనీలు కేవలం 4-5 సంవత్సరాల కాలంలోనే వేల లక్షల కోట్లకి ఎదిగిపోవడం. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ఈయన నెలకొల్పిన సంస్థలన్నీ కూడా భారీ స్థాయిలో గెయిన్ చేయడం, భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించడం ఇవన్నీ తెలుసు మనకి. వెంటనే ఏంటంటే ఆదాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ గత అనుభవం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, మన కంపెనీ నష్టాల్లోంచి ప్రాఫిట్స్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు మార్కెట్లో దొరికే రేటు కన్నా కూడా కొంత ఎక్కువగా కొనడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని 1750 కోట్లు లంచం తీసుకున్నారు అనేది ఇప్పుడు ఈ అమెరికాలో నమోదైనటువంటి కేసులో ఉన్నటువంటి విషయం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కాదు, ఇంకా 4-5 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కూడా తీసుకున్నారు. సింహభాగం మాత్రం అంటే 2030 కోట్లు అంత చెప్తున్నారు. దాంట్లో 1750 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్లుగా అక్కడ అమెరికా అధికారులు పేర్కొన్నట్లుగా మనకి వార్తలను బట్టి చూస్తే అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే ఆదాని గారు ఏంటంటే ఆయన నెలకొల్పిన కంపెనీయో ఏర్పాటు చేసినటువంటి కంపెనీకి సంబంధించి
ఆ కంపెనీకి సంబంధించిన ఆ సోలార్ విద్యుత్తును అమ్ముకుంటే ఆయన లాభాలతో బయటకు రావాలంటే ఏమేం చేయాలనేది ఆయన ఆలోచించుకోవడం అనేది అది బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించిన వ్యవహారం. అదానీ గారు ఏంటంటే ఖచ్చితంగా ఆయన నెలకొల్పిన లేకపోతే ఏర్పాటు చేసినటువంటి సంస్థ నష్టాలు పాలవకుండా పెట్టుబడిదారులకి లాభాలు వచ్చే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయన ఆలోచించి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పవర్ని అమ్మడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటంటే అగ్రిమెంట్లు చేసుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. దానికి సంబంధించి 1750 కోట్లు లంచాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈ కేసులో ఇప్పుడు ఏ కేసు తీసుకున్నా కూడా విక్టిమ్ ఉంటాడు, తర్వాత అక్యూజర్ ఉంటాడు, అంటే బాధితుడు ఉంటాడు, నేరం చేసిన వాడు ఉంటాడు. ఈ కేసులో నాకు మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే అదానీ గారే బాధితుడిలాగా కనపడుతున్నాడు నాకు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇప్పుడు యాంటీ కరప్షన్ కానీ ఏసీబీ వాటి వ్యవహారాలు తీసుకుంటే ఒక అధికారి కనుక ప్రభుత్వ అధికారి లంచాలు తీసుకుంటుంటే ఒక బాధితుడినే ఎరగా వేస్తారు. అంటే ఒక బాధితుడు కనుక ఏసీబీ వారిని సంప్రదిస్తే ఆ బాధితుడి చేతికే కొంత డబ్బు ఇచ్చి ఆ అధికారి డిమాండ్ చేసినటువంటి లంచం డబ్బుని ఆ బాధితుడి ద్వారా పంపించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఏర్పాట్లన్నీ చేస్తారు ఏసీబీ వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే అదానీ గారు అదానీ ఏంటంటే ఆయనకు సంబంధించిన కంపెనీ నష్టాల్లోంచి బయటపడాలి, ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారందరి శ్రేయస్సు కోరి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే మన కంపెనీ లాభాల్లో బాధపడద్ది, ఈజీగా బయటపడవచ్చు అనేది ఆయన స్ట్రాటజీ లేదా ఆయన ఆలోచనగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారు, అధిక ధరకు కొన్నారు, ఆ భారం అంతా కూడా ప్రజల నెత్తి మీద పడుతుంది. అంటే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ళు అంటే విద్యుత్ కొంటారు, ప్రజలకు సప్లై చేస్తారు, ప్రజల దగ్గర నుంచి బిల్లుల రూపంలో వసూలు చేస్తారు. ఇక్కడ నష్టపోయింది ఎవరో ప్రజలు. చట్ట ప్రకారం మాట్లాడుకుంటే లంచం ఇచ్చినవాడు నేరస్తుడే, లంచం తీసుకున్నవాడు నేరస్తుడే. కానీ ఎథికల్ గ్రౌండ్స్ చూసుకున్నట్లయితే మాత్రం లంచం తీసుకున్నవాడు ప్రముఖ ముద్దాయి, ప్రధాన ముద్దాయి. ఎందుకంటే లంచం ఇచ్చేవాడు ఆడ అవసరానికి తప్పని పరిస్థితుల్లో లంచం ఇచ్చే పరిస్థితులు వస్తాయి. అతను పని అవ్వడం కోసమో లేకపోతే అతను ప్రోడక్ట్ని అమ్ముకోవడం కోసమో ఇక్కడ అదానీ గారు లంచం ఇచ్చారని మనకు అర్థమవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లంచం డిమాండ్ చేస్తే, అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి లంచం డిమాండ్ చేస్తే ఆ లంచాన్ని ఇవ్వడానికి ఈయన ఒప్పుకుని ఆ లంచాన్ని ఇచ్చి ఆయన సంస్థను కాపాడుకున్నాడు. ఆయన వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఇక్కడ ఎక్యూజర్, ప్రధానంగా ఎక్యూజర్గా ఎవరిని భావించాలి మనం, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీంట్లో ప్రధాన ముద్దాయి. కాకపోతే ఇప్పుడు ఈ మేధావులు, తర్వాత ఈ జర్నలిస్టులు, యూట్యూబ్లో జర్నలిజం పేరుతో అనాలిసిస్లు చెప్పేవాళ్ళు వీళ్ళంతా ఏం మాడుతున్నారు, అదిగో అదానీని పట్టుకోవాలి, అదిగో అదానీ మీద కేసు పెట్టాలి అంటున్నారు. అదానీ ఒక ప్రైవేట్ వ్యక్తి, ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, ఆయన తయారు చేసిన ప్రోడక్ట్ని ఆయన ఎక్కువ మార్కెట్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన దానికి అనేక మార్గాలు ఎంచుకుంటాడు. కానీ లంచం ఇవ్వడం అనేది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరమే. కాదు ఆయన కొంత చట్ట వ్యతిరేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ మనం ఎథికల్ గ్రౌండ్స్లో చూసుకున్నట్లయితే మాత్రం లంచం డిమాండ్ చేసినోడే ప్రథమ ముద్దాయి, ఇచ్చినవాడు కూడా ముద్దాయి అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అదిగో ముఖ్యమంత్రి గారు అక్కడ నన్ను లంచం డిమాండ్ చేశాడు కాబట్టి నా సంస్థను కాపాడుకోవడం కోసం, లేకపోతే నా సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారులను కాపాడటం కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒక కన్ఫెషన్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు ఏమీ ఉండవు. ఈ లంచం ఇచ్చిన ఆయనతో మాత్రం ఆయన ఎందుకు లంచం ఇవ్వాల్సి వచ్చింది అనేది కనుక ఆయన చెప్పగలిగితే ఈ కేసులోంచి కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏమవుతుందంటే కొన్ని అనివార్య పరిస్థితుల్లో, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఏంటంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఆ విధంగా ఇక్కడ అదానీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బయటపడేసే ఉద్దేశంతో అందరూ అదానీని టార్గెట్ చేస్తున్నారు. అదానీని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కేసుని కనుక డైల్యూట్ చేయడానికి అదానీ కూడా రంగంలో దిగుతాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అదానీకి సహకారం ఇస్తుంది. తద్వారా ఏంటంటే ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారు అనే ఉద్దేశమే నాకు ఈ ప్రముఖ మేధావులందరిలో ఈ విశ్లేషణలో నాకు కనిపిస్తుంది. అట్లాగేంటంటే ఈ మేధావులందరికీ కూడా నా సూటి ప్రశ్న, లంచం ఇచ్చినవాడు నేరస్తుడా, లంచం తీసుకున్నవాడు నేరస్తుడా? అంటే చట్ట ప్రకారం అయితే ఇద్దరు నేరస్తులే. కానీ ఎథికల్గా చూసుకుంటే మీరు ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. లంచం ఇచ్చినవాడు నేరస్తుడా, లంచం తీసుకున్నవాడు నేరస్తుడా? సింపుల్ పాయింట్. దీంట్లో రెండో తాటే అవసరం. లంచం డిమాండ్ చేసినవాడే ప్రథమ ముద్దాయి. లంచం ఇచ్చినవాడు వాడి పనిని ముగించుకోవడం కోసమో లేకపోతే వాడి తప్పనిసరి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రథమ ముద్దాయి ఎవరో లంచాలు డిమాండ్ చేసిన వాళ్ళే ప్రధాన ముద్దాయి. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇప్పుడు మనం ఎవరో ఈ విక్టిము, ఎవరో అక్యూజ్డ్ అని అనుకుంటున్నాం కానీ అదానీ ప్రధాన విక్టిమ్ అని అనుకుంటున్నాం. కానీ మనం వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో ప్రధానంగా బాధితులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు మనకు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచేయడం ఇవన్నీ కూడా ఇచ్చేది కారణాలు దేనివల్ల అనుకుంటున్నారు?
ఇలా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఇష్టానురీతిగా వీళ్ళు రేట్లు పెంచేసి ఆ విద్యుత్ కొనడం చేతంటే ఆ భారం అంతా కూడా ప్రజల నెత్తి మీద పడుతుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈ భారం అంతా పడింది ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటున్నారు. దాన్ని ప్రభుత్వం భరించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్కువ రేటుకి పవర్ కొనడం, దాన్ని ప్రజలకు సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భారం అంతా ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ఏంటంటే ప్రధానంగా మాడుకోవాలంటే ఇప్పుడు నేను కొంతవరకు ఈ విశ్లేషణ చేసినప్పుడు ఆదాని బాధితులు అని చెప్తున్నాను, కానీ ప్రధానంగా మాడుకోవాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధాన బాధితులు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆదాని చుట్టూ ఈ వ్యవహారం అంతా తిరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరినే మనం చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వం ప్రజల తరపున ఉండాల్సిన ప్రభుత్వం స్వప్రయోజనాలు చూసుకుని ఆదాని దగ్గర లంచం తీసుకుంది కాబట్టి, అంటే అతను లంచం ఎందుకు ఇచ్చి ఉంటాడు, ఇతను డిమాండ్ చేయబట్టి అతను లంచం ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధాన ముద్దాయిగా మనం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని బయటపడేసే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇప్పుడు ఆదానిని టార్గెట్ చేస్తున్నారు. ఆదానిని టార్గెట్ చేస్తే ఈ కేసు వ్యవహారం అంతా అతనే చూసుకుంటాడు. కేంద్ర ప్రభుత్వానికి అతనికే సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఈ కేసును పక్కకు తీసుకువెళ్ళిపోతారు అనే ఒకే ఒక ఆలోచన వీళ్ళ అనాలిసిస్లో కానీ ఈ మేధావుల చేసే ప్రసంగాల్లో కానీ నాకు అర్థమైంది. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఈ కేసులో ప్రధానంగా ఎవరు బాధితులు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నాను, తర్వాత బాధితులు వచ్చి ఆదాని అనుకుంటున్నాను, ప్రధాన ముద్దాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.